ఇండియాలో స్పెసిఫిక్ గా చాలా స్టీరియోటైప్ ఉంది అబ్బా ఆ విషయంలో. నా ఫ్రెండ్సే చాలా మంది దే వర్ ఫీలింగ్ సో బ్యాడ్ టు వాచ్ 'బుజ్జి అండ్ భైరవ' అని. నేను వాళ్ళ ముందు పెట్టి చూస్తుంటే నువ్వేం చిన్న పిల్లోడివా అది చూడడానికి అని అంటున్నారు. ఇట్స్ ఓహ్ మై గాడ్! ఎంత బ్రో ఇంకా స్టీరియోటిపికల్ చాలా మంది పీపుల్. యానిమేషన్ కార్టూన్స్ అనుకునే వాళ్ళు ఉన్నారు బ్రో. ఆ! యాక్చువల్లీ అంటే అట్లీస్ట్ ఆఫ్ కోర్స్ యానిమే ఐ డోంట్ వాచ్ చూస్తున్నారబ్బా యానిమే. జనాలు. ఇట్ షుడ్ కమ్ అప్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంగ్లీష్‌లో సినిమా ఇప్పుడు సేమ్ ఫిల్మ్, సేమ్ 'బుజ్జి అండ్ భైరవ' ఇంగ్లీష్‌లో రిలీజ్ అయ్యి ఉంటే పీపుల్ హావ్ encouraged it. యా ఎగ్జాక్ట్. Saying why is that stereotype coming when people in Telugu industry or like Hindi industry, Bollywood are making those kind of trying those kind of attempts. ఆ స్టీరియోటైప్ వీళ్ళు ఎందుకు వస్తుంది అసలు? నేనే ఒక స్క్రిప్ట్ రాస్తున్నా ఇట్లాంటి యానిమేషన్ స్క్రిప్ట్. మన హిందూ కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక కొంచెం యూనిక్ క్యారెక్టర్స్ తోటి లైక్ జనరల్ ఆడియన్స్కి లింక్ అయ్యేలాగా బయటకు వచ్చి, ఇప్పుడు మొన్న ఒక మూవీ వచ్చింది యానిమేషన్ మూవీ, చైనీస్ బ్యాక్గ్రౌండ్. అట్లా ఒక్కొక్క చాలా కల్చర్స్ నుంచి చాలా మూవీస్ ఉన్నాయి. నా ఇండియన్ కల్చర్ నుంచి ఏదీ లేదు. ఇండియన్ కల్చర్ అని మొత్తుకుంటున్నా అంటే ఇట్స్ నాట్ జస్ట్ టు షో ఇండియన్ కల్చర్. మన ఇండియా కూడా యానిమేషన్ మూవీస్ లో ఒక రేస్ లోకి అట్లీస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ స్టెప్పింగ్ ఇంటూ. ఇప్పుడు అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ మూవీస్ కి రేస్ లో దే స్టార్ట్ స్టెప్పింగ్ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ ఎంటర్ కామికాన్.